రాత్రిపూట నీళ్లు లేక తిండి లేక తిప్పలు లేక అదే ఆర్ట్స్ కాలేజ్ ముందు అదే గార్డెన్లో పాపం ఎట్లా పడుకున్నారు చూడండి. చెట్టుకోలు పుట్టకోలు ఎట్లా పడుకున్నారో మీకు చూపిస్తాం మిత్రులారా. ఇక చూడు రాత్ర ఫస్ట్ ఇట్లా 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 ఉన్నారాడా. ఇట్లా ఉండి ఇదంతా అయిపోయిన తర్వాత ఒక గంట తర్వాత అందరూ మీడియా వాళ్ళు కూడా ఎక్కడో అక్కడ వెళ్ళిపోయారు. మేము ఆల్మోస్ట్ అక్కడ 4:30 వరకు అక్కడే ఉన్నాం. 4:30 వరకు అక్కడే ఉన్నట్టు పోలీసు వాళ్ళని ఎత్తుకపోతారా అయ్యిందని మా ఛానల్ ఎప్పుడైతే అక్కడ నుంచి బయటకు వెళ్ళొచ్చిన తర్వాత 5:30 ప్రాంతంలో అందులో కొంతమందిని ఆల్రెడీ అరెస్ట్ చేసి తీసుకుపోయారంట పోలీసు వాళ్ళు. ఎక్కడ తీసుకుపోయారో ఇప్పటికి చెప్తలేరు. ఇంకా చూడండి, ఇక చూడు రాత్ర పాపం వాళ్ళకు తిండి లేదు ఏం లేదు. ఏడ కూర్చున్నాడు ఆడ గుంపులుగా. ఈడ కొంతమంది పడుకున్నారు, కొంతమంది అమ్మాయిలు ఈడ ఉన్నారు. ఇక్కడ చూడండి మీరు, మీకు టైమింగ్ కూడా చూపిస్తా చూడు. ఇక్కడ టైమింగ్తో తీసిన ఫోటోలు కూడా ఉంటాయి కొన్ని. రాత్రి ఇది 4 ప్రాంతంలో ఇట్లా ఏడ పడితే ఆడ గ్రూపులుగా కూర్చొని చేస్తున్నటువంటి పరిస్థితి. ఇది రాత్రి జరిగినటువంటి మొత్తము. ఇక చూడండి, ఇంకో ఇది ఎంత 3:22కు తీసినటువంటి ఫోటో. ఇది 3:22కు తీసిన ఫోటో. ఇది ఇగో చూడు 3:22కు తీసిన ఫోటో. ఇట్లా ఏడ పడితే ఆడ గుంపు రాత్రి అంతా వాళ్ళు అక్కడే ఉన్నారు. అదే దోమలకు నీళ్లు లేక పాపము లేడీస్ అయితే మహిళలు అయితే వాష్రూమ్స్ కూడా ఇబ్బందులు పడ్డటువంటి పరిస్థితులు. అంత నీచంగా అంత నియంత లెక్క పాలిస్తూ ఉన్నది ఈ రాష్ట్ర ప్రభుత్వం. అది కూడా ఓయూలో. ఓయూ అంటే ఏంది? ఉద్యమాల గడ్డ. తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలూదినటువంటి గడ్డ అది. అలాంటి గడ్డలో ఈ నిరుద్యోగులకు జరిగినటువంటి అవమానం అది రాత్ర. అంతా చేసినా కానీ వాళ్ళు అయినా కానీ రాత్రంతా అక్కడే కూర్చున్నారు. తెల్లారినాక అక్కడే కూర్చుంటే అందులో తెల్లారినాక కొంతమందిని అటు చూసే లోపల కొంతమందిని ఎత్తుకొని పోయారంట. ఇలా ఎవరైతే లీడ్ చేస్తారో వాళ్ళందరూ కొంచెం ఎత్తుకొని పోయి ఎక్కడ మరి ఏ పిఎస్లో పెట్టిరో, బొల్లారంలో పెట్టిరో, ఓయూలో పెట్టిరో, ఎక్కడ పెట్టిరో ఇప్పటిదాకా తెలియదు.